మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం జాతీయ రహదారి నియమ నిబంధనలు ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాణి, రిటైర్ కంటి వైద్యులు డాక్టర్ సంకారపు నరసింహలు స్పష్టం చేశారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉన్న ఆర్టీఓ కార్యాలయంలో వాహన డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ నరసింహలు ముఖ్య అతిథిగా హాజరై వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రతతో పాటు కుటుంబ బాధ్యతలను గుర్తుంచుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు విధివశం కాదని, మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని తెలిపారు. డ్రైవర్ల కోసం జనవరి నెలంతా మధు కంటి వైద్యశాలలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అలాగే అతివేగం, సెల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వంటి వాటి వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు హెచ్చరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో పట్టణానికి చెందిన సుమారు 60 మంది వాహన డ్రైవర్లు పాల్గొన్నారు. ఇది ఇంకా నిజంగా హృదయవిదారకమైనటువంటి విషయం. దీంట్లో ఒకటేమంటే, చాలామంది ప్రమాదం జరిగిన తర్వాత విధి నిర్ణయం తలరాత ప్రకారం జరిగింది అనే ఆలోచనలో ఉంటున్నారు. ఇది ప్రమాదకరం. ఎందుకంటే చాలా ప్రమాదాలు మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయి. ప్రజలు మానవ తప్పిదాల వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు దానికి పరిష్కార దిశగా ఆలోచన చేసేదానికి అవకాశం ఉంది. తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత మరణాలను అరికట్టేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 1 గంట లోపల వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి చేరగలిగితే వాళ్ళ ప్రాణాలను కాపాడేదానికి అవకాశం ఉంది. కారణాంతరాల వలన వాళ్ళు ప్రమాదానికి గురైన వాళ్ళు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారు. దారిన పోయే వాళ్ళు దురదృష్టకరం ఏమంటే చాలామంది వీడియోలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. నిజంగా సమాజం ఎక్కడికి వెళ్ళిందో ఆలోచించేద్దాం మనం. మరి సాటి మనిషి ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు అతనికి ఏ విధంగా కాపాడాలనే భావన సాటి మనిషిలో కలగాలి. సో దాన్ని ప్రభుత్వం వారు ఆలోచన చేసి ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది ఈ నిర్లిప్తత అంటే, చాలామంది ప్రమాదంలో మరి బాధపడుతున్న వారిని మరి ఆసుపత్రికి తీసుకెళ్తే కోర్టు కేసుల్లో సమాధానం చెప్పాల్సి వస్తుందేమోనని వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు వారికి సహాయం చేస్తే మీకు ఏ విధమైనటువంటి మీరు కేసులో సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని గుడ్ సమారిటన్ స్కీమ్ అంటే ఏమంటే, అది మనం చిన్నప్పుడు కథ చదువుకున్నాం. గుడ్ సమారిటన్ అంటే పొరుగు వారికి సేవ చేయడం అనేది. ఈ స్కీముని అమలు చేపట్టింది. తర్వాత మీ జాతీయ రహదారుల్లో 50 కిలోమీటర్లకు ఒక చోట ట్రామా కేర్ సెంటర్ అనేదానికి పెట్టేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే ప్రమాదాల్లో గాయపడిన వారికి అన్ని చికిత్సా సౌకర్యములు 50 కిలోమీటర్లలో వాళ్ళకి చేయగలిగితే మరణాలని అరికట్టేదానికి చాలా అవకాశం ఉంది.